వృషం, సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్థుల సహాయంతో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరమైన సమయం. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో మాట పట్టింపు ఉంటాయి. శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృషభం, వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంతాన వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో దయదూలతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పంచముఖ హనుమతే కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మిథునం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన సమయం. వారం మధ్యలో ధనపరమైన సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. బంధువర్గంతో విభేదాలు తప్పవు. గుణనాయకాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటకం, కుటుంబ సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా మరింత అనుకూలత కలుగుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. వ్యాపారులకు విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం చివరన ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. గురు చారిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. సింహం, అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలించి లాభాలు అందుకుంటారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశములు అందుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు సమసిపోతాయి. వారం చివరిలో కొన్ని పనులు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. కనకదార స్తోత్రాలు పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు. కన్య, నిరుద్యోగులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. ఆర్థికంగా వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అనుకున్న విధంగా దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని రంగాల వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో వాతావరణం గందరగోళంగా ఉంటుంది. విఘ్న సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. తుల, ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగమున వివాదం నుండి తెలివిగా బయటపడతారు. సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని రంగాల వారికి పరిస్థితులు చక్కబడి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చికం, కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచాలన సూచనలు ఉన్నవి. చిన్న తరహా పరిశ్రమల వారు పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనదాయ బాగుంటుంది. రామరక్ష స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ధనస్సు, ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతాన వివాహ ఉద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. మిత్రుల సహాయంతో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వారం చివరిలో బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యమైన పనుల్లో ఆశించిన విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంట బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దయాదులతో ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమల వారు నష్టాల నుండి బయటపడి లాభాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. కనకదార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. కుంభం, చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి. సంతానం విద్య విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతోనూ వివాదాల నుంచి బయటపడగలుగుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మీనం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం